పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడవాడగలుగుతావు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు ఇది గమనించాలి, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. చదువుబడిన ఈ వాక్య లేఖన భాగములో నుంచి ఈ రాత్రి కాలము కూడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడలాగిన ఒకసారి అందరూ దయచేసి 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలము ఈ చల్లపూట మనమందరము ప్రభు పేరట ఈ ప్రాంగణంలో చేరి మనసారా నోరారా హృదయపూర్వకంగా యేసయ్య నామాన్ని స్తుతించాము, ఘనపరిచాము. ప్రియులారా, ఆయనను ఘనపరిచినందున ప్రభు పరమును విడిచి ఆయన మహిమతో ఈ ప్రాంగణమంతా నింపున్నాడు. లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకెట్ట తెలుసండి? మాకు కనబడట్లేదు. ఆయన మహిమ దిగి వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా ఆత్మచేత నింపబడ్డాం, పరిశుద్ధాత్మలో ఆనందించగలిగాం, పరిశుద్ధాత్మ యందు హర్షించి ప్రభుని ఘనపరచగలిగాం. కాబట్టి నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రభు మన మధ్యలో ఆయన సజీవుడిగా నిలిచి ఉన్నాడు. అందుకు మరొక్కసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, చదువుబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని గమనిస్తే జకర్యా అనేటువంటి ఒక వ్యక్తికి దేవుడు చూపించినటువంటి ఓ దర్శనం అని చెప్పాలి. అది ఏంటంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ యెహోవా ఎదుట నిలవబడి ఉన్నాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచి ఉన్నాడు. అతని ప్రక్కన సాతానుడు ఫిర్యాది అయి ఉన్నాడు. అంటే యాజకుడైన యెహోషువ మీద సాతానుడు ఒక ఫిర్యాదును తీసుకొచ్చి ఒక నెపమును లేదా ఒక నేరమును ఆయన మీద మోపి ఉన్నట్లుగా జకర్యా చూస్తూ ఉన్నాడు. అర్థం కాలేదు, ఇదేంట్రా? ప్రధాన యాజకుడు యెహోషువ యెహోవా దూత ఎదుట నిలవబడటం ఏంటి? సాతానుగాడు వచ్చి ఆయన మీద నేరం మోపడం ఏంటి అని చూస్తూ ఉండగానే ప్రియులారా, అక్కడ సాతానునికి అపజయం వచ్చింది. దేవుని దూత సాతాను గద్దించింది. సాతానా, నీకెంత ధైర్యం ఉంటే యాజకత్వం జరిగించేటువంటి ఈ యాజకుని మీద ఫిర్యాదు చేయడానికి నువ్వు ఇక్కడ వచ్చి నా ఎదుట నిలవబడ్డావు. సియోన జీవము కలిగిన దేవాది దేవుడిని యెహోవా నిన్ను గద్దించి ఇక్కడ నుంచి తరిమి వేయబడునుగాక అన్నాడంతే. సాతానుడు తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ప్రియులారా, ఆ దూత అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తాది, యెహోషువ వస్త్రములు మలినమై ఉన్నాయి. ఆ
వస్త్రాలు వెంటనే మార్చేయాలి. ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి. ఎందుకంటే సాతానుడు వచ్చి యాజకుని మీద మోపాలనుకున్న నేరం ఏంటంటే యాజకుని యొక్క వస్త్రాలు కాస్త మలినమైపోయి ఉన్నాయి. పరలోకములో దేవుని బిడ్డలారా, యోహాను కనబడిన ఒక దర్శనం చూస్తే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్లైన యేసుక్రీస్తుని స్తుతించినట్లుగా గణపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి యొక్క వస్త్రాలు ఎలా ఉండాలంటే తెల్లనివిగా ఉండాలి, కానీ మలినముతో మైలైపోయినటువంటి వస్త్రాలతో ఉండకూడదు. ఇప్పుడు సాతానుగాడు వచ్చి ఏం చేస్తున్నాడు? యాజకుడైన యెహోషువ మీద నేరం మోపాడు. అయ్యా, ఇదిగో ఈయన వస్త్రములు మలినమైపోయి ఉన్నాయి, ఈయన వస్త్రములు అపవిత్రమైపోయి ఉన్నాయి కనుక ఈయన నీ ద్వారా ఏ మేలు, ఏ ఆశీర్వాదము, ఎటువంటి కార్యము పొందుకున్నట్టుకు ఇతడు అర్హుడు కాదు. ఒకవేళ యాజకుడై ఉండొచ్చు, సేవకుడై ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, ఏమైనా సరే అతని వస్త్రములు మలినమైపోయినాయి కాబట్టి నీ ద్వారా ఏది కూడా పొందడానికి ఇతడు అర్హత లేనే లేదని నేరం మోపాడు. అయితే యెహోవా దూత సాతానుని గద్దించి అక్కడి నుంచి తరిమేసేసి వెంటనే దేవుని బిడ్డలారా అతనికున్న ఆ మలినమైన వస్త్రాన్ని తీసి పారేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అతన్ని ధరింపచేసి అతనితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియులారా, ఇక్కడ మనం కానీ బాగా గమనిస్తే యాజకుడైన యెహోషువ యొక్క వస్త్రము మలినమై ఉంది. వస్త్రము అనగా ఈ రాత్రి మన హృదయానికి సాదృశ్యమై ఉంది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే వాని వస్త్రము ఎలా ఉండాలంటే తెల్లనివిగా ఉండాలి. వస్త్రము ఎక్కడ కూడా డాగైనను, మచ్చైనను, కలంకమైనను, అపవిత్రత అయినను, అవిధేయతైనను, పాపమైనను, దోషమైనను, అతిక్రమమైనను ఏది కూడా కనబడకూడదు. వస్త్రం అంటే హృదయము. మన హృదయము ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, తెల్లగా మెరిసిపోయేటట్లుగా దేవుని బిడ్డ మన హృదయాలను మనము మార్చుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనబడే వస్త్రాలే వేసుకోలేకపోతున్నారు. ఒక పూట వేసుకొచ్చేటప్పుడు సచ్చి బతికిపోయి తెల్లని వస్త్రాలు ఇప్పుడంతా జిగేలు అంటూ వచ్చేసి మ్యాచింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇష్టపడాలి దేవుని బిడ్డ, నువ్వు ఇష్టపడాలి. పరిశుద్ధత అంటే నువ్వేం చేయాలి? తపన పడాలి, ఆశపడాలి, వాంఛించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీ హృదయం అనే వస్త్రము ఏమవ్వాలంటే రాత్రి తెల్లని, ఎక్కడ కూడా లోక సంబంధమైన మలినం అంటూ ఏది కూడా అంటుకోకుండా ప్రతి క్షణము నీ హృదయాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా నీవు కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతే దేవుని బిడ్డ యేసు నామములో ప్రతి ఆశీర్వాదాన్ని నీ మీదకు తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధతే నీ ప్రార్థన దైవ సన్నిధికి తీసుకువెళ్తాది. ఆ పరిశుద్ధతే నీ శరీరములో ఉన్న రోగమును కుదురుస్తుంది. ఆ పరిశుద్ధతే నిన్ను క్రీస్తు యేసు యొక్క స్వరూపములోనికి రూపాంతరం పొందిస్తుంది. ఆ పరిశుద్ధతే నిన్ను ప్రభు రాకడకు సిద్ధపరుస్తుంది. ఆ పరిశుద్ధతే నిన్ను పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్తాది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి కాలము నీ వస్త్రం అనే హృదయమును ఏం చేయాలంటే పవిత్రపరుచుకోవాలి. ఒకవేళ మలినము ఉందంటే నీ విరోధైన సాతానుడు వచ్చి నీ మీద కూడా నేరారోపణ చేస్తాడు.
యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఏ మేలు నీవు పొందనివ్వకుండా నీ మీద నేరారోపణ చేస్తాడు. అందుకే ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా ఒక్కసారి నీ హృదయం అనే వస్త్రాన్ని పరిశీలన చేసుకో. పవిత్రంగా, పరిశుద్ధంగా, దగదగ మెరిసిపోయే తెల్లగా, హిమము కంటే తెల్లగా నీ హృదయం ఉందా లేదా? ఒక్కసారి ఈ రాత్రి దేవుని వాక్యపు వెలుగులో నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని పరీక్షించుకో దేవుని బిడ్డ. ఒకవేళ మలినం ఉంటే ఈ క్షణమే ఆ మలినమును యేసు రక్తములో కడిగి ఉతికి శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకున్నావంటే ఈ రాత్రి దేవుడు నీకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటి ఇంతే? హల్లెలూయా. ఏంటి పోనా ఉదయం ఆరాధనకి అల్లాడిపోయి, ఇది నాకు మూడవ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉన్నా కూడా జరిపించేస్తాను. ఎందుకంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అలసిపోకూడదు. ఇది యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఏం చేస్తారట? నూతనమైన ఉదయం ఒక బలం అయిపోయింది, మరలా మధ్యాహ్నం నుంచి ఎదురు చూసాం, అప్పుడు ఒక బలము. ఇప్పుడు సాయంకాలం మరలా ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు మరలా నూతన బలం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా నూతన బలం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నీ శక్తి ఏమవుతుందంటే రీఫ్రెష్ అయిపోతుంది, నూతన పరచబడుతుంది. ప్రభువులో ఉత్సాహంగా, ఉజ్జీవముగా ఆయన సన్నిధిలో నీవు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రాత్రి దేవుని బిడ్డ, నీ హృదయం అనేటువంటి వస్త్రమును నువ్వు తెల్లదిగా పెట్టుకున్నావంటే నీకు ఒక ఆయన గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడు. యాజకుడైన యెహోషువకు ఇచ్చినటువంటి భాగ్యము ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నీకు నిశ్చయముగా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏంటి ఆ భాగ్యము? చూడండి, ఇప్పుడు చదువమ్మా 7వ వాక్యం మొదటి నుంచి చదువమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో యెహోషువ, నీవు నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు. ఇదిగో ఇక్కడ నుంచి గమనించాలి. మరియు అడుగో ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకు ఇచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏంటి ప్రభు ఈ రాత్రి నీ హృదయం అనేటువంటి వస్త్రాన్ని తెల్లనిదిగా మార్చుకుంటే యేసయ్య నీకు నాకు ఇవ్వబోయే భాగ్యం ఏందట? 10 లక్షల రూపాయలు కట్టలు కట్టి నీ చేతికిస్తానడం లేదు. అర్థమైందా? ఒక 10 తులాల బంగారం ఇస్తాననడం లేదు. ఒకవేళ రోగి అయితే నీకు స్వస్థతనిస్తాననడం లేదు. సమస్యలతో ఉంటే విడిపిస్తాననడం లేదు. దేవుని విడలరా, మరి ఆయన ఇచ్చే భాగ్యం ఏందట చెప్పాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఆయన నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట వింటే మీకు ఒక ప్రశ్న కలగాలి. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నేను నిలవబడము అది ఒక గొప్ప భాగ్యమా? వెండి బంగారములు, డబ్బు కన్నా, స్థిరాస్తుల కన్నా, అనేకమైన ఆశీర్వాదముల కన్నా కూడా దైవ సన్నిధిలో నేను నిలిచి ఉండడము ఈ రాత్రి నాకు అదొక గొప్ప భాగ్యం. అంటే అక్షరాల దేవుని బిడ్డ 100కి 100 పాళ్ళు అది ఒక గొప్ప భాగ్యమే. హల్లెలూయా. లోకములో ఎక్కడికి వెళ్ళిన ఎవరి ద్వారా కలగని భాగ్యము ఆయన సన్నిధిలో నిలిచున్న వారికి జీవము కలిగిన దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యము. ఆయన సన్నిధిలో నిలిస్తే నీవు భాగ్యవంతుడివే. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, సేవకునిగా నేనంటాను ఈ రాత్రి సేవకునిగా, ఈ ప్రార్థన కూటానికి కూడి వచ్చిన మీరందరూ కూడా యేసు నామములో భాగ్యవంతులేను. హల్లెలూయా. ఎందుకు?
ఉదయకాలము సంఘాల్లో దైవ సన్నిధిలో నిలిచారు. ఈ చల్లపూట తిరిగి మరలా ప్రభు సన్నిధిలో నిలవగలిగారంటే ధనికులకు లేదు, విద్యావంతులకు లేదు, లోకంలో గనులుగా ఎంచబడిన వాళ్ళకు లేదు. కానీ ఈ యోగ్యత అర్హత లేని నీకు నాకు ఆయన సన్నిధిలో నిలుచుండే భాగ్యాన్ని యేసు ప్రభు ఇచ్చాడు. మరి ఆయన రుణాన్ని మనం ఏమని తీర్చగలుగుతాం? మ్యాన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ అంటే ఈ కరోనాకు ముందు ఒకసారి నా పాత స్నేహితుడు ఒకటి కలిశాడు. పాత స్నేహితుడు, ప్రభుని ఎరగక మునుపు మంచి స్నేహితుడు, మంచోడు. వాడు నన్ను కలిశాడు. కలిసి చాలాసేపు మేము మాట్లాడుకున్నాం. ఎలా ఉన్నావు ఏంటి మాట్లాడుతూ అతను అంటాడు, నువ్వు కానీ ఆ రోజు ఆ మాటగా ఒప్పుకొని ఉంటే నీకు స్టార్ తిరిగిపోయి ఉండేది అన్నాడు. అసలు నాకు స్టారే లేదు, మళ్ళీ స్టార్ తిరిగిపోవడం ఏంటి? అంటే ఒక చిన్న విషయంలో నేను బాగా క్రికెట్ ఆడేవాడిని. ఆ సమయంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. అదే సందర్భంలో ప్రభు నన్ను పట్టేశాడు. అర్థమైంది, నిన్ను ఆటలు ఆడడానికి నేను నిన్ను పిలుచుకోలేదు, నా కాడి మోస్తూ నా సేవ చేయాలి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒక 2-3 రోజులు ఆలోచించి ప్రార్థన చేసి చివరిగా నేను సమర్పించేసుకున్నాను. వాడు అంటాడు, ఆ రోజు నువ్వు కానీ ఆ మాట కానీ నువ్వు కానీ అంగీకరించుంటే నీ స్టార్ తిరిగిపోయి అసలు ఈరోజు నీ భాగ్యము గొప్పదన్న. అప్పుడు నేను అన్నాను, పిచ్చివాడా, ఒకవేళ ఆ భాగ్యం ఉంటే ఎన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడగలిగిన? 35 ఏళ్ళు, 36, 35కి అయిపోతుంది రిటైర్మెంట్. ఒకప్పుడు ఇండియాకి సచిన్ టెండూల్కర్ దేవుడు అన్నారు. ఇప్పుడు ఏడిపోతాం, ఆయన బలం తగ్గిపోయి హార్లిక్స్ తినండి అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు ఆయన. అర్థమైందా? నేను చెప్పిన వాళ్ళ భాగ్యం అంతే కరిగిపోదు. కానీ దేవుని సన్నిధిలో నిలుచుంటే చనిపోయే అంతవరకే కాదు, ఆ తర్వాత కూడా పరలోకానికి వెళ్ళిన ఆ భాగ్యం ఎన్నటికీ పోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే అసలు ఏంటి ఆయన సన్నిధిలో ఉంటే కలిగే ఆ భాగ్యం ఏంటి? దైవజనుడైన యెహోషువతో దేవుని దూత చెప్తుంది, నా సన్నిధిలో నిలుచుండే భాగ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలిస్తే కలిగే భాగ్యం ఏంటో టూకీగా చెప్తాను, త్వరగా చదవాలి. కీర్తనలు 16వ కీర్తన 17వ వాక్యం. త్వరగా ఆయన నువ్వు చదువు, నేను అద్దాలు పెట్టుకోను, నువ్వు చదువు. కీర్తనలు 16వ కీర్తన 17వ వాక్యం. 11 చదువు. కీర్తనలు 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియచేతువు, నీ సన్నిధిని. అదిగో ఆయన సన్నిధిలో ఏముందంటమ్మా? సంతోషము అని రాసుంటే సాధారణంగా ఉండేది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంపూర్ణమైనటువంటి సంతోషము. అంటే ప్రియులారా, బాగా గమనించాలి, ఒక వ్యక్తి ఈ భూమి మీద సంతృప్తిగా జీవించడానికి కావలసిన సంపూర్ణమైన సంతోషము, డబ్బు ఉన్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ నీ హృదయాన్ని నింపేటువంటి సంపూర్ణమైన సంతోషము ఎక్కడుందట? ఆయన సన్నిధిలో ఉంది. అంటే ఈ రాత్రి దేవుని బిడ్డ బాగా గమనించాలి, నీవు దేవుని సన్నిధిలో నిలవబడితే నీకు కలిగే గొప్ప భాగ్యం ఏంటంటే, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాల్లో పొందినా నీకు కలగనటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషము ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మారు హన్నా అనేటువంటి ఒక స్త్రీ
బహు భయంకరమైనటువంటి దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ, ఎవరు ఓదార్చినా ఓదార్పు పొందినటువంటి ఒక భయంకరమైనటువంటి వేదనతో, బాధతో ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని తన ఆత్మను కుమ్మరించుకుని దేవునితో ఒక నిబంధన చేసుకునింది. నాకు ఒక మగపిల్లవాడిని ఇచ్చి నా మీద ఉన్నటువంటి గొడ్రాలని ఈ నిందను తొలగించావంటే ఆ బిడ్డ పాలు విడిచిన రోజున ప్రభా నీ సేవకు సమర్పించేస్తానన్నాడు అనింది ఆమె. వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దైవజనుడైన ఏలీని పంపించి ఆమెకు ఒక పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఆమె పాస్ అయిన తర్వాత ఆయన అంటాడు, అమ్మా ఇదిగో వచ్చే ఏడాదికి ఇదే రోజున నీ చేతిలో చక్కటి బిడ్డ ఉంటాడు, అది యెహోవాయే నీకు అనుగ్రహించబోతున్నాడని ఒక శుభవచనాన్ని మాట్లాడాడు. అంతే. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన ఒక చిన్న మాట చదువు. నాటి నుండి 1వ అధ్యాయము 18వ వాక్యం చదువమ్మ. మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 18వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయము 18వ వాక్యం చదువమ్మా. ఆమె అతనితో, నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృప నొందుదుగాక అనెను. అక్కడి నుంచి గమనించాలి. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట. అంటే దుఃఖము పడడము ఆపేసిందంటే, దుఃఖము పోయిందంటే ఆమె జీవితంలోకి ఏమొచ్చిందని చెప్పాలి? గొప్ప సంతోషం. చూడండి ప్రియులారా, హన్నాకు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆ సంతోషం కలగలేదు. బంధువుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో నిలుచున్నప్పుడు ఆ సంతోషం కలగలేదు. ఎప్పుడు కలిగింది? ఆమెకు దుఃఖపడడము మానేసింది. కొన్ని దినాల నుంచి దేవుని బిడ్డలారా అన్నపానాలు మానేసి ఆమెకు కలిగినటువంటి నిందను బట్టి కన్నీళ్లు విడుస్తూ రోధిస్తూ దుఃఖపడుతుంది. ఏ రోజైతే ఆమె హృదయపూర్వకంగా దైవ సన్నిధిలోకి వచ్చి తన ఆత్మను కుమ్మరించుకొని దైవ సన్నిధిలో ప్రార్థించిందో, దేవుని బిడ్డ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనను సఫలపరిచి ఆమె అడిగినట్లుగానే వచ్చే ఏడాదికి ఒక మగ పిల్లవాడిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ మాట వినగానే ప్రియులారా ఆమెకు దుఃఖపడడము మానేసింది. మొదట ఏం చేసింది? కడుపు నిండుగా అన్నం తినింది. ఆ తర్వాత బాధపడడము, దుఃఖపడడము, విచారించడము మానేసుకుని ఇప్పుడు ఏమైపోయింది? ఆమెకు సంపూర్ణమైన సంతోషం. ఎల్కానా వచ్చి అడిగాడు, అన్నా ఏంటి నిన్నైతే నీ ఏడుపు ముఖం వేసుకొని ఉన్నావు, మాడిపోయిన పెనులాగునింది నిన్న నీ ముఖం, మటమట మటమట అంటునింది, బాధపడుతున్నావు, ఇప్పుడు ఏంది వెలిగిపోతుంది, ఏంటి కారణం, ఏం జరిగింది? ఆమె అంటుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను. ప్రతిరోజు వెళ్తావు కదా, ఈరోజు నేను ప్రత్యేకంగా వెళ్ళాను, మనస్ఫూర్తిగా వెళ్ళా ఆయన సన్నిధికి, హృదయపూర్వకంగా వెళ్ళాను. నా బాధనంతా నా దేవుని పాదాల దగ్గర నేను పెట్టాను, ప్రార్థించాను, కన్నీళ్లు విడిచి రోధించి ప్రార్థించి ఒక చిన్న మొక్కుబడి చేశాను. ఆ చేస్తే దేవుడు పరలోకంలో నుండి నాకు వాక్కు పంపించాడు. ఎలా? దైవజనుడైన ఏలీ ద్వారా. ఆ మాట అది సత్యమైన మాట. అది ఏలీ ఊహించి తనకు తాను చెప్పిన మాటగా దేవుని బిడ్డలారా నేను అంటాను, యెహోవాయే ఏలీ చేత ఆ మాటను మాట్లాడించాడు. ఆ మాట సత్యమైనది, ఆ మాట జీవము, ఆ మాట నిజమైనది. కాబట్టి ఆమె దుఃఖపడడము మానుకొనింది, కడుపు నిండుగా అన్నం తినింది. ఆ క్షణము నుండి ఆమె ఆనందంగా సంపూర్ణమైన సంతోషంతో వెళ్ళిపోయింది. కొన్ని దినాలకి ఆమె గర్భము ధరించి ఓ చక్కటి బిడ్డకు తల్లిగా మారిపోయింది. అంటే ఆమె సంతోషానికి అవధులు లేవు. దేవుని బిడ్డలారా నేను అంటాను, ఆ సంతోషం ఎక్కడ దొరికిందా మీకు చెప్పాలి?
ఈ రోజున దేవుని బిడ్డ, నీ హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో. పైకి గంభీరంగా ఉన్నావు, కానీ నీ అంతరంగములో వేదన, బాధ, దుఃఖము, కలవరము, ఇంకొకరితో చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావు. అయితే అవన్నీ తొలగిపోయి రాత్రి దేవుని బిడ్డ నీకు సంపూర్ణమైన సంతోషం కలగాలంటే నీవు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకోనివో. ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో నిలవబడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీ బాధ అంతా తొలగిపోతుందమ్మా. బాధపడ్డావు అనుకో, తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, నువ్వేం భయపడతో, ఐ ఆమ్ హియర్, డోంట్ వరీ. అల్లుడు కానీ గుజ్జు గట్టి కానీ తీసుకున్నాడు అనుకో, అత్తమామలు పరిగెత్తేస్తారు. అప్పటి వరకు అమ్మ దెబ్బలు ఏందో, వాడు తాగుబోతాడు, వాడి దగ్గర నువ్వే తిందమ్మా, మేము తినలేమమ్మా అని పారిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు కానే కాదు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన మాట ద్వారా మొదట నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉందమ్మా. ఆయన మాట్లాడితే చాలు, నీ బాధ, దుఃఖం అంతా తొలగిపోయి సంపూర్ణమైన సంతోషం. అందుకే నువ్వు ఎటువంటి బాధ ఉన్నా సరే ఆయన సన్నిధిలో నిలిచి హన్నా వలె నువ్వు ప్రార్థించావంటే ఆ బాధ అంతా తొలగించి దేవుని బిడ్డ సంపూర్ణమైన సంతోషాన్ని రాత్రి నీకు ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఏంటి? మొట్టమొదటిగా గట్టిగా చెప్పాలా, సంపూర్ణమైన సంతోషం. మరొక మాట చెప్తాను, ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యం ఏంటో. కీర్తనలు 96వ కీర్తన 6వ వాక్యం చదవండి. 96వ కీర్తన 6వ వాక్యం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఘనత, రెండవది ప్రభావము. అంటే అర్థం ఏంటో తెలుసా? మహిమ. ఏంటి? మహిమ. రెండవదిగా ప్రియులారా గమనించాలి, బాగా గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న రెండవ భాగ్యము ఏంటి అనంటే ఆయన సన్నిధిలో ఘనత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏముందటమ్మా? ఘనత ఉంది. చూడండి, ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్క వ్యక్తి దేనిని కోరుకుంటాడు చెప్పాలి. తను ఏ స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, మధ్య తరగతిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని బిడ్డ గమనించాలి. ఆ వ్యక్తి దేనిని కోరుకుంటాడంటే ఘనతను కోరుకుంటాడు. సొసైటీలో ఘనతను కోరుకుంటాను. అర్థమవుతుందా? చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఘనతను కోరుకుంటాడు. కుటుంబంలో ఘనతను కోరుకుంటాడు. మాకు ఘనత వద్దు, మాకు హీనమైన స్థితి కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అయితే దేవుని బిడ్డలారా, నిన్ను ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగినటువంటి స్థలం ఏది అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఘనత? ఉన్నతమైన ఘనత ఏందో ఒకటి చెప్పండి. 1000 కోట్లకు వారసులై ఉండడము చెప్పండి, ఘనత అంటారా? 100 ఎకరాల భూస్వామిగా ఉండడము ఘనత అంటారా? చెప్పాలి మీరు. మరి ఏంటి ఘనత? ఆయన సన్నిధిలో నిలవబడితే దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చేటువంటి గొప్ప ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తాడు ఆయన? ఆయనకి ఇచ్చే ఘనత ఏంటి? డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ వేస్ట్. ఇచ్చే గొప్ప ఘనత ఏంటంటే ఆయనను
కన్నులారా చూడడానికి నీకు అర్హత లభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రేపు ఎలా రాబోతున్నాడు? రక్త మాంసములు ధరించుకునే సత్శరీరుడుగా రాబోతున్నాడు. అంతేనా? అంతేనా కాదా? అంతేనా? ఎట్ట చూడతాను ఇట్టంటే మానస అట్టంటుంది. ఒకసారి రక్త మాంసములు ధరించుకున్నాడో ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? ఆయన మహామహిమతో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో రాబోతున్నాడు. ఆయనను కనులారా చూచే భాగ్యము దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో నిలిచిన వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇంతకన్నా ఇంకా ఘనత ఏమైనా ఉంటే చెప్పండి మీరు. ఉందమ్మా ఏదైనా? ఏది లేదు. చూడండి, కొత్త నిబంధనలో అన్నమ్మ 84 సంవత్సరాలు ఎక్కడుంది? దేవాలయమును విడవలేదు. యెహోవా మందిర ఆవరణములు, యెహోవా సన్నిధిలో ఆమె నిలిచింది. అందరూ అనుకున్నారు, ఏంటి ఈమెకి మా తల్లిదండ్రులు ఉన్నారు, ఈమెకి రావాల్సింది ఒక 10 ఎకరాల భూమి ఉంది, ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి పిచ్చి పట్టి కాకపోతే ఎప్పుడు ఈ మందిరంలో కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటా ప్రార్థన చేస్తూ ఉంటుంది, మందిరంలో చిమ్ముతుంటుంది, సేవకులు వస్తే ఏమని చేస్తూ ఉంటుంది, ఏమి పిచ్చి పట్టిందో ఏంటి అనుకుంటున్నారు అందరూ. కానీ దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలో కొన్ని వేల మంది ఉంటే, ఆ దేవాలయం సమీపంలో కానీ లేదా దేవుని మందిర ఆవరణంలో కానీ కొన్ని వేల మంది ఉంటే వాళ్ళెవ్వరికి లేని భాగ్యము ఎవరు కలిగిందంటే అన్నమ్మ కలిగింది. యేసు ప్రభుని ఏం చేసింది? ఆమె కనులారా చూసిందప్పా. ఎంత గొప్ప భాగ్యమమ్మా. నేను నిజంగా అన్నమ్మ నా దృష్టిలో చాలా ఉన్నతమైన స్త్రీ. ఎందుకు చెప్పండి? మనలను ఆయన ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను కానీ యేసు ప్రభు నీవేం చేసింది? లోకరక్షకుడిని 8 రోజులు బిడ్డమ్మ యేసు ప్రభు ఏం చేసింది? ఎత్తుకొని కనులారా చూడడమే కాదు, యేసు ప్రభుని ఎత్తుకుని అలా తన గుండెలకు హత్తుకునిందంటే ఎంత గొప్ప తల్లితో చూడండి. మనల్ని ఎత్తుకునేటువంటి జీవాధిపతి, సృష్టికర్త, దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవాది దేవుణ్ణి అన్నమ్మ ఎత్తుకునింది, చూసింది, ఎత్తుకునిందంటే దేవుని బిడ్డలారా ఆమె నిజంగా ఎంత ఘనత. ఆమె తల్లిదండ్రుల పేరు కూడా రాయాల పరిశుద్ధాత్ముడు. ఆమెకు ఘనత కలుగునట్లుగా ఆమె పేరు రాశాడు. ఒక వ్యక్తి పేరు బైబిల్లోకి వచ్చిందంటే ఎంత ఘనత ఎత్తుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నంత వరకు ఆమె పేరు అలాగనే చదువుకుంటూనే ఉండాలి. ఆమెను గురించి అనేకమైన విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆమె దైవ సన్నిధిలో ఉంది. మంచి మాట ఏంటో తెలుసా? ఆమె దేవాలయమును విడవక. అందుకండి యేసయ్యను చూడగలిగింది, ఆయన సన్నిధిలో ఎత్తుకోగలిగింది. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఎన్నిసార్లు దేవాలయాన్ని విడుస్తున్నావు? అనగా దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు విడుస్తున్నావు? బంధువులు వస్తే విడిచేస్తేవి, రేషన్ ఇస్తుంటే విడిచేస్తేవి, పొదుపు లోన్లు ఇస్తుంటే ఆ రోజు ఆదివారం విడిచేస్తేవి. ఎన్నిసార్లు ఎన్ని మార్లు విడిచిపెట్టేసి. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కొన్ని నెలల ముందు ఒక సహోదరిని అడిగాను, ఏమ్మా నువ్వు రాలేదు, ప్రార్థన కూటానికి రాలేదంటే అన్నా. ఏమ్మా అంటే ఆదివారం పట్టు తీసుకొచ్చారు. ఆయన కాదు పాపం తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చాడు? సాతాను గారు తెచ్చాడు. సాతాను గారు తీసుకొచ్చి దాన్ని చూపించి ఆ దినము దేవుని సన్నిధికి నిలవనివ్వకుండా, వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపేశాడు. దేవుని బిడ్డలారా, మరి అన్నం అయితే ఏమి చూపించినా నాకు వద్దండి, మా ముసలిదానివి, శనివారం నుంచి ఉపవాసం ఉన్నావు, మా ఇంటికి రమ్మా, కొంచెం పెరుగన్నం పెడతాను. పెరుగన్నం తింటే ఏమొస్తుంది? నిద్రకుపాలని. అవి నాకు వద్దండి, నాకు వద్దండి. నేను వదలను దేవుని మందిరాన్ని, నేను వదలనే వదలను. ఎంత ఎటువంటి తీర్మానం ఆమెది.
అట్టి తీర్మానము మనందరికీ ఉండునుగాక. కొంతమంది చెప్పలా, ఇంకొంతమంది చెప్పలేదు. హల్లెలూయా. అలా ఆయన సన్నిధిలో ఉంటే దేవుని బిడ్డ, ఆమె శరీరధారిగా ఉన్న యేసయ్యను చూసింది. రేపు మహామహిమతో రాబోతున్న యేసయ్యను చూడడానికి ఆయన సన్నిధిలో నీకు యోగ్యత కలుగుతుంది. ఎలాగా? పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య ఉపదేశము ద్వారా, సేవకుని యొక్క నడిపింపు ద్వారా నువ్వు క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా మారి రేపు నువ్వు ఆయనను చూడగలుగుతావు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వెన్నటికీ దేవాలయమును విడవకూడదు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి దేనినైనా విడిచిపెట్టుకో. ఒకరోజు సంపాదించుకోవచ్చు, అర్థమైందా? మరి ఆ దినం ఆయన సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని పోగొట్టుకున్నావంటే మాత్రము మరలా నువ్వు తెచ్చుకోలేవు. కాలము మన చేతుల్లో నుంచి జారిందంటే తిరిగి మనము తెచ్చుకోలేము. అందుకే సమయం ఉండవగానే సద్వినియోగపరుచుకుంటూ ఆయన సన్నిధిలో మనం నిలిస్తే మనకు కలిగే ఘనత ఏంటంటే యేసయ్యను చూడగలిగిన భాగ్యం. అంటే మనకు గొప్ప ఘనత కలుగుతుంది. ఘనతతో పాటు ఆయన సన్నిధిలో ఏముందట చెప్పాలి. ప్రభావం అంటే చెప్పని ఏంటి? ప్రభావం అంటే మహిమ. ప్రభావము అనగా అర్థం ఏంటి? గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ఒకటి సంపూర్ణమైన సంతోషం ఉంది, 2 ఘనత ఉంది, 3 మహిమ ఉంది. మనకు తెలుసు సొలొమోను కాలంలో యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మహిమ మేఘము మందిరమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరం అంతా నిండిపోయింది. సేవ చేసే సేవకులు కూడా అక్కడ నిలవలేకపోయారు. అంటే దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఏముందంటే మహిమ ఉంది. ఈ మహిమ ఎందుకమ్మా మనకు? ఎందుకు కావాలి దేవుని మహిమ? ఎందుకు కావాలి? ఆదాము హవ్వలు మహిమ ఉన్నంత వరకు ఏదెను తోటలో దేవునితో ఉన్నారు. ఆదాము హవ్వలు దేవుని మహిమ వారిలో ఉన్నంత వరకు దేవుని నోటి మాటల ద్వారా సృజించబడిన సర్వ సృష్టి మీద ఏలుబడి చేస్తూ ఆధిపత్యాన్ని పొందుతూ వచ్చారు. దేవుని యొక్క మహిమ ఆదాము హవ్వల మీద ఉన్నంత వరకు ఏదోను తోటలో ఎక్కడ కూడా చెమటోర్చినట్లుగా ఎక్కడ కనబడలేదు. ప్రతి రోజున ఏదోను తోటలో సుఖపడుతున్నారు. ఆ మహిమ వారి మీద ఉన్నంత వరకు దేవాది దేవునితో ఒక చక్కటి సత్సంబంధము కలిగి, స్నేహబంధము కలిగి దేవునితోనే సహవాసములో ఉన్నారు. అయితే ఎప్పుడైతే పాపం చేశారో దేవుని బిడ్డలారా, ఆ మహిమ వారి నుంచి వెడలిపోయింది. వెంటనే వారు దేవునికి దూరం అయిపోయారు. ఏలుబడిని పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసాన్ని కోల్పోయి శాపగ్రస్తమైనటువంటి నేల మీదకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవాది దేవుడు ఆయన సన్నిధిలో ఆ మహిమను ఎందుకు ఉంచాడో తెలుసా? ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమ ఆయన సన్నిధిలోకి వచ్చిన వారికి ఆ మహిమను ధరింపచేసి ఆయనతో ఒక ఉన్నతమైన సహవాసములోనికి తీసుకొని ఆయన ద్వారా కలిగే సమస్తమైన వాటి మీద మనము తిరిగి ఏలుబడి చేసే ఆధిపత్యమును, అధికారమును ఇవ్వడానికే ఆయన మహిమను ఆయన సన్నిధిలో దాచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మహిమ ఎంత మనకు మేలైనదిగా ఉంది. ఆయన సన్నిధిలోకి వచ్చి నిలవబడ్డావు అంటే దేవుని మహిమ నీ మీదకు వస్తుంది. నీకు దేవునితో సహవాసం ఏర్పడిపోతుంది. దేవుని ద్వారా కలిగే ప్రతి దీవెన పొందుకున్నట్టు కరుకునిగా ఇచ్చబడతావు. అంతేకాదు, ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ఏలుబడిని, ఆధిపత్యమును క్రీస్తు యేసు ద్వారా ప్రభు నీకు సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఏముందంటే మూడవదిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి,
ఒకటి ఏముంది? నోరు తెరిచి చెప్పాలి. సంపూర్ణమైన సంతోషం ఉంది. 2 ఘనత ఉంది. 3 4వదిగా చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 21వ వాక్యం చదువమ్మా. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై, చాలమ్మా వెళ్ళినాడలా చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి చదవమ్మా. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై, చాలమ్మా చాలు. 4వదిగా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న భాగ్యం ఏంటట? ఆయన మందిరములో ఒక యోధుడు యుద్ధము చేయడానికి కావలసినటువంటి ఆ పరికరాలన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధికి వచ్చి అక్కడ యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధ సన్నద్ధులుగా మార్చబడి యుద్ధానికి కావలసిన సమస్తమును, అనగా దేవుని బిడ్డలారా, ఆ డాలు, కత్తె, ఇంకా కవచము, శిరస్త్రాణము, ఇవన్నిటిని ధరించుకొని ఆయన మందిరము, ఆయన సన్నిధిలో నుంచి వారు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప జయము కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అనగా 4వదిగా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఏమున్నదట? నీ శత్రువైన అపవాదితో పోరాడి గెలవడానికి కావలసిన యుద్ధ ఉపకరణాలన్నీ అక్కడున్నాయి, ఆయన సన్నిధిలో ఉన్నాయి. నీకు వాడికి గొడవ పడిందంటే దేవుని బిడ్డలారా, నువ్వు సరాసరి ఆయన సన్నిధికి వస్తే చాలు. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? అపవాదితో పోరాడి గెలవడానికి దేవుని బిడ్డలారా బహు గొప్ప బలమైనటువంటి యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి లేదా దేవుని సన్నిధిలో? ఇట్టే చెప్తారేమో, పోలీసులు అరెస్ట్ చేస్తారు. మందిరాలు ఏం ఇటువంటివి ఉన్నాయని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ టైంలో వద్దులేండి మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నాయమ్మా మీరు చెప్పండి. మా మీద ఏదో మీరు మోపుతున్నట్లుగా ఉన్నారు. చెప్పండి, ఏముందమ్మా? ఏముంది అక్కడ? చిన్న కట్టిపుల్ల కూడా లేదా? యుద్ధ ఉపకరణాలు ఉన్నాయా? నిజంగా డౌట్ వచ్చేసింది ఇప్పుడు. ఏమున్నాయి? విశ్వాసం అనే ఢాల్ ఉంది, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ అనే శిరస్త్రాణం ఉంది, సత్యమని దట్టి కవచం ఉంది, సమాధానం ఇచ్చే షూస్ ఉన్నాయి, యుద్ధానికి వాడేటువంటి. ఇవన్నీ ధరించుకొని అప్పుడు నీ విరోధైన సాతానుడితో పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఏముంది అక్కడ? డాలు ఉండాలా? ఏంటా డాలు? విశ్వాసం. ఎందుకంటే వాడు అగ్ని వంటి బాణాలు వేస్తాడు నీ మీద. డాలును అడ్డం పెట్టుకోవాలి. విశ్వాసంతో వాడి మాటలు, వాటి క్రియలన్నిటినీ ఆపివేసేలా దేవుని బిడ్డ. విశ్వాసం లేకపోతే మాత్రం పడగొడతాడు వాడు. ఈరోజు మనం చెప్పుకున్నాం, నేను పడిపోయినను మరలా నేను వేస్తాను నమ్మకము. దేవుని బిడ్డ, యేసు ప్రభువులో నువ్వు నేను కలిగి ఉండవలసింది సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే సాతానుడు ఊరకనే పడగొట్టేస్తాడు. దేవుని బిడ్డ, విశ్వాసం నీలో ఉంటే అపవాది యొక్క తంత్రములను, వాడు వేసే అగ్ని వంటి బాణములను విశ్వాసంతో ఏం చేస్తావు? ఎదుర్కొంటా ఆపివేసేస్తావు. అవతల కానీ పడగొట్టి నీ దగ్గరికి రానివ్వకుండా అవతలకి ఇసురు వేయగలుగుతావు. ఇప్పుడు డాలుతో వాడి అగ్ని బాణాలను ఆపాము. వాడు మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఏం చేయాలి? వరలో నుండి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము పైకి తీయాలి. ప్రియులారా, ఆ ఖడ్గము చూడగానే వాడికి గడగడ వణుకది.
పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఖడ్గముతో, వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో అపవాదిని జయించాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు యేసు ప్రభువారు అపవాది వచ్చి 3 రకాలుగా శోధించాడు. వాణ్ణి ఎలా ఎదిరించాడు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినకూడదు, ఇలా టపా టపా నీ మీద కొట్టి తరిమేశాడు యేసు ప్రభు. తరవలేదు. అటు తరిగితే వాడికి సిగ్గులేనాడు, అటు తిరిగి మరలా వస్తాడు. అర్థమైందా? అందుకే వాడిని ఏం చేశాడంటే కత్తి తీసి ఒక్క పోటేశాడు. ఏందా పోటు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి అంటే లేఖనాన్ని ఎత్తాడు. వాక్యంతో ఒక్క పోటేసే లోపల వాడు చేపట్టుకున్నాడు, ప్రథమ చికిత్స చేసుకున్నాడు. మరలా వచ్చి శోధించాడు. వాడు ఏమని శోధించాడు చెప్పాలి. ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి ఇక నుంచి దూకితే నీ పాదములు రాయికి తగలకుండా దేవదూతలు ఎత్తుకుంటారు, దూకన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు వాడితో? ఏం చెప్పాడు? నీ తండ్రిని ప్రభుని శోధించబాక 2వ పోటేశాడు. దేవుని బిడ్డల దాన్ని కూడా కొంచెం ఓర్చుకున్నాడు. 3వసారి వచ్చి ఒక ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్ళి రాజ్య మహిమలన్నీ చూపించి నాకు కానీ సాష్టాంగ పడితే వాడు ఎంత ఎర్రోడు అనుకోవాలమ్మా. భూమిని ఎవరు సృజించాడు? ఆకాశాన్ని ఎవరు సృజించాడు? అయ్యట వీడిస్తాడట దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రభు మరలా 3వ పోటేశాడు. ఏం పోటది చదవండి అమ్మా. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నంటే ఎక్కడ కూడా వాడిని మామూలుగా చేయించలేదు. వాక్యము చేతని లేఖనాన్ని ఎత్తి వాడిని కొట్టాడు, తెగ నరికాడు. అందుకే దేవుని బిడ్డ వాడు యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక మరలా ఎక్కడ ఆయనను శోధించడానికి రాలేదు. ఈయన జోలికి వెళ్తే ఆయన దగ్గర బహుబలమైనటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంది. ఈసారిగా వెళ్తే ఆయన నా తల నరికి పారేస్తాడని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ఈ రోజున నీ విరోధైన సాతాను నిన్ను ఎందుకు ఊరకనే శోధిస్తున్నాడు? వాడి మీద ఎందుకు నువ్వు జయాన్ని పొందలేకపోతున్నావు అంటే నీ దగ్గర ఏం లేదు, వాక్యమే లేదు నీ కాడ. డాలు ఉంది, ఈ చేతులు బెత్తం ఎత్తుకున్నాం, బెత్తంతో కొట్టామని టపా 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 కొట్టించుకుని మరలా తిరిగి వచ్చేస్తాడు వాడు. అంటే వాక్యము జాగ్రత్తగా విని వాక్యాన్ని మనసులో ఉంచుకొని వాక్యముని మన నోటి గుండా సమయము సందర్భాన్ని బట్టి మోకరించి ప్రార్థించినప్పుడు, ఆ పరిస్థితులను బట్టి వాక్యాన్ని ఎత్తి మాట్లాడి ప్రార్థించినప్పుడు చూడు ఎంత గొప్ప జయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను సేవకు వచ్చిన క్రొత్తలో నార్త్ మోపూర్లో సేవ చేస్తున్నానప్పుడు ఒక సహోదరి ఇంటికి వెళ్ళాను. చర్చికి రాలేదని వెళ్ళే లోపల పడుకుని మూలగతా ఉంది. ఆమె ఏదో ఒళ్ళు నొప్పుడు జ్వరం అనుకున్నాను. తీరా చూస్తే ఆమె లేపి నిలవబెట్టుకుని ఊగిపోతూ ఉంది. ఆమె ఏముంది? దురాత్మ వచ్చేసింది. నాయన ఇదేంట్రా అని చెప్పి నేను దూరంగా వెళ్ళిపోయాను. మేరకు కొంచెం రాకిరని ప్రార్థన చేయండి అక్క, సీనియర్ అక్క, మీరే చేయండి అక్క. లేదు చేయి, నువ్వు ప్రార్థన చేయాల్సి. ఒప్పుకోలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాను. ఏమనంటే, ప్రభువా నీవు చెప్పిన మాట, నీ నామమును బట్టి దెయ్యములను వెళ్ళగొట్టమని నువ్వు అధికారం ఇచ్చున్నావు. ఆ అధికారమును బట్టి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఆ శరీరములో ఉన్న దురాత్మ వెళ్ళిపోవును గాక అన్నానంతే. వెళ్ళిపోయింది. అట్లా కాకుండా సాతానా పో ఎవరు నువ్వు పెద్ద తోపుగా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేను పోవతలకి. కానీ అక్కడ ఏమిచ్చావు? వాక్యం. శిష్యులకు అధికారం ఇచ్చాడు. రోగగ్రస్తుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపడతారు. దెయ్యములు నా నామములు వెళ్ళగా నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువా అన్నాడు చెప్పావు. ప్రార్థిస్తూ వెళ్ళిపోయాను. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థించినప్పుడల్లా వాక్యము నీకు ఉండాలా దేవుని బిడ్డ.
వాక్యాలు డైరీలో ఉంటే కాదు, వాక్యము నీ హృదయంలో ఉండాలి, వాక్యము నీ మనస్సు నీ యొక్క మెదడులో ఉండాలి, వాక్యం నీ నోటి మాటల్లో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు సండే స్కూల్లో పిల్లలు వాక్యాలు చెప్తుంటే నాకు భలే సంతోషం. చిన్న చిన్న పిల్లలు చెప్తుంటారు, యెహోవా నా కాపరి నాకు ఆ మాట విలువ వాళ్ళకి తెలియదు, కానీ ఆ నోటి నుండి ఆ మాట రాగానే జీవము కలిగిన దేవుడు ఆ బిడ్డల్ని ఆ రెక్కల నీడలో కాపేస్తాడంటే, ఇంత చిన్న పిల్లడు నన్ను కాపాడు అనుకుంటున్నాడు, నా బిడ్డనే కాపాడుతాడు ఆయన. మాట వాక్యము ఉచ్చరిస్తే చాలు, వాక్యం చెప్తే చాలు దేవుని బిడ్డ. అందుకే ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకొని వెళ్ళాలా? పాపలు ఉమ్మదంగా ఉన్నిందమ్మా ఈరోజు, అక్కడ చెమటలు కారిపోయినాయి, పొగడంతా కారిపోయింది. నాకు సరే వచ్చేటప్పుడు పొట్టలను తెచ్చుకోవాలి కొంచెం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మాట్లాడుకోవాల్సింది ఏం మాట్లాడుకోవాలా? కొంతమంది స్టాక్ తెస్తారు పిల్లలకి, అంగళ్ళన్న పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంతంత వేస్తారు. అదే మనిషి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం పంపించరు, ముక్కిపోయిన 2 సాల్ట్ బిస్కెట్లు వేసి పంపిస్తారు. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఆరాధన అయిన తర్వాత చూడాలి, ఓ నాయన చెత్త ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలవాటు చేయాలి. ఏది? దేవుని మాట వినేది పిల్లలకు అలవాటు చేయాలి, నేర్పించాలి. దేవుని బిడ్డ పిల్లలకు నేర్పించాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు బాగా వాక్యం చదవాలి, వినాలి. దేవుని బిడ్డ విని ఆ మాటను ఉచ్చరించినప్పుడు ఏమవుతాయో తెలుసా? నీ జీవితంలో నీ విరోధైన సాతానుడు. అందుకే వాక్యము ఉండాలి. కొంతమంది అంటారు, సార్ మాకేం చదువు రాదు సార్. చదువు రాకపోయినా సరే నీ చేతులు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఉండాలా. ఏముండాలా? బైబిల్ ఉండాలి. నేను మంచోని, మీకు అర్థమవుతట్లు నేను మంచోని. ఆ సెంటర్లో ఒకటి నాతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఆ సెంటర్ దాటి నెల్లూరు వెళ్ళాలి, నా కోసం అక్కడ ఒకటి కాసుకొని ఉన్నాడు. అక్కడ వెళ్తే దెబ్బలు తప్పవు. మంచి స్టీల్ రాడ్ ఒక 4 అడుగులు చేత పట్టుకొని టకటక అని కొట్టుకుంటా వెళ్తున్నాను అనుకో, వస్తాడమ్మా నా జోలికి. నేను కొట్టను, మళ్ళా డబ్బులు తింటాను కానీ నేను కొట్టను. అర్థమవుతుంది? దాన్ని చూసి ఏం చేస్తాడు? నన్ను కొట్టేటట్టున్నాడు జోలికి. ఆయుధం లేనప్పుడు కొడతాం. అంటే వాక్యం అనేది ఒక ఖడ్గము. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు నీ చేత ఉండాలి. దేవుని బిడ్డ, నాకున్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా బైబిల్ చేతబట్టుకుని వెళ్ళిపోతాను. చాలా మందికి ఉండదు అలవాట్లు. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. కొంతమంది అయితే మరి బైబిల్ ఆ ఖడ్గాలు కూడా ఎత్తుకురాలేదు, బరువు వచ్చేసి సిస్టర్ల దగ్గర ఇచ్చేస్తారు, నువ్వు తీసుకునే గుడికాడికి వెళ్ళిపో. ఆ నుంచి పంపిస్తాడు, పిల్లలే అక్కడికి పంపిస్తాడు, ఆ బైబిల్ తీసుకో. అది కూడా మొయ్యలేకపోతే ఎందుకు నీ బతుక? నీ బైబిల్ కూడా నువ్వు ఎత్తుకురాలేవో మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గాడిదకి బుద్ధి ఉండాలి మోసుకుని వచ్చేదానికి. ఇంకా మోస్తారు, ఇంకా మోపుతారు. ఎవరు బైబిల్ వాళ్ళు ఏం చేసుకోవాలి? ఒకసారి రాయిపాలెంలో ఒక చర్చిలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయిపోయిన తర్వాత భోజనం పెట్టి చూస్తే నా బైబిల్ కనబడలేదు. నైనా బైబిల్ ఆడకపోయింది, డబ్బులు పోయినా పర్లేదు, బైబిల్ ఎక్కడికి పోయింది చూసే లోపల పాస్ట్ కొడుకు చేతిలో ఉంది. నాయన ఎట్రా అని చెప్పా. వచ్చి ఎవరిదా బైబిల్? అంకుల్ మీదే అంకుల్. మరి నీ చంకరం పెట్టుకున్నావు. పర్లేదు అంకుల్. నేను టీకా పర్లేదు అంకుల్. ఇటీ మొన్న ఒక పాస్టర్ అంకుల్ వచ్చాడు, ఆయన బైబిల్ కూడా నేను ఎత్తుకున్నాను. ఆయన ఎట్ట వచ్చాడు? ఇట్ట ఊపుకుంటూ వచ్చాడు, కారులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పేది, ఇది ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి ఖడ్గాలు వాళ్ళ చేతుల్లో ఉండాల్సిందే. ఏమో వాక్యం చెప్పి బైబిల్ చేతిలో లేకుండా వచ్చామంటే ఆడ జారి ఆ సౌట్ కాలువలో పడితే కాలు ఇరిగిపోతే. అందుకు సాతానుడు ఎక్కడైనా ఏం చేస్తాడు? వాడు ఆదమరిస్తే దెబ్బ కొట్టేస్తాడు. దేవుని బిడ్డ, అందుకే వాక్యాన్ని మాత్రము మనం ఏం చేయకూడదో చెప్పాలి. అందుకే దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఏమున్నాయంటే మన విరోధైన అపవాదితో పోరాడి జయించడానికి కావలసిన ఆత్మ సంబంధమైన యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నువ్వు నిలిస్తే వాటన్నిటిని ఏం చేస్తాడో
యేసయ్య నీకు ఇస్తే ఇంకా విజయ పదములో నీ జీవితం సాగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యం ఏంటి? మొట్టమొదటిది సంపూర్ణమైన సంతోషము, 2 ఘనత, 3 మహిమ, అంటే ప్రభావం అంటే మహిమ, 4 ఆయన సన్నిధిలో యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి. నిన్ను విజయ పదములోనికి తీసుకువెళ్ళే యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీకు ఆయన సన్నిధిలో నిలిచిండే భాగ్యమైన సన్నిధిలో నిలిస్తే ఈ 4 రకములైన అద్భుతమైన మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరిగించి నిన్ను గొప్ప భాగ్యవంతునిగా మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎవరు ఆయన సన్నిధిలో నిలవగలుగుతారో? ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తానంటున్నాడు? అక్కడ లేఖనాల్లో ప్రధాన యాజకుడైన యెహోషువకి. ఎప్పుడు ఇస్తాడట భాగ్యము? ఆయన వస్త్రములు ప్రశస్తమైన వస్త్రములుగా మార్చబడినప్పుడే ఆ భాగ్యాన్ని ఆయనకి ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన హృదయం అనేటువంటి వస్త్రమును మనము పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకుని ఆయన సన్నిధిలో నిలిచేయడానికి మనం అర్హులుగా ఎంచబడాలి. ఒకే ఒక మాట చెప్తాను, చదవండి. కీర్తనలు 24వ కీర్తన 3-4 వాక్యాలు చదవండి. ఆయన సన్నిధిలో నిలవడానికి కలిగి ఉండవలసిన అర్హత. 24వ కీర్తన 3-4 చదువునాను, పెద్దగా చదువునాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అదుగో ఆయన పరిశుద్ధ స్థలం అనగా ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడో ప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబు చదువునైనా. అదుగో వ్యర్థమైన వాటి మీద మనసు ఉండకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము. అదుగో, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ రాత్రి ఇక్కడ రాయబడినటువంటి, ఇక్కడ చదవబడిన 4 క్రియలు నీలో ఉండాలి. 1 చెప్పాలి, టూకీగా చెప్పేస్తాను. ఏమైందంటమ్మా? వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచకూడదు. ఏంటి వ్యర్థము? ప్రసంగి 1:1 చదవండి. అబ్బో, చూసి చదువున్నాను. అదిగో అది చెప్పాలి. వ్యర్థము 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 అని ప్రసంగి చెప్పుచున్నాడు. అదిగో సమస్తము వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకే ఒక మాట అనేసరి జ్ఞానైన సొలొమోను, సూర్యుని క్రింద నరుడు పడే ప్రయాసాలన్నీ ఏందంటమ్మా చెప్పాలి. రాత్రింపగలు కష్టపడుతున్న వ్యర్థమే. సంపాదించి కడుపు కూడా తినకుండా కొంతమంది మరి ఘోరం రూపాయి దాచిపెట్టుకుంటుంటారు. అది కూడా ఏందట అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఎందుకు ప్రసంగి ఈ మాట అంటున్నాడంటే, ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకున్నా, ఏం అనుభవించినా అవి తాత్కాలికమైనవి. ప్రయోజనం ఏంటంటే, పరలోక సంబంధమైనవి ఏదైనా నువ్వు సంపాదించుకో, అవి నీతో శాశ్వతంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వ్యర్థమైన వాటి మీద నీ మనస్సును ఉంచుకోబాక. అంటే ఒక మాటలో చెప్పాలంటే, లోక సంబంధమైనవి దేని మీద కూడా నీ మనసును ఉంచుకోవద్దు. అవన్నీ లోకంలో ఉన్నవి, లోక సంబంధమైన ఏవైనా సరే అవన్నీ ఏంటంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థమే. అందుకే లోక సంబంధమైన వాటి మీద దేని మీద నీవు మనసు ఉంచు. 2వ మాట, కపటముగా ప్రమాణాలు చేయకూడదు. అంటే అవసరతలను బట్టి, పరిస్థితులను బట్టి దేవునితో ప్రమాణాలు చేయకూడదు. అర్థమైందా? ఆవేశం వచ్చేసింది యాకోబుకి. ఎక్కడ?
బేతేలులో ఊగిపోయాడు. ఆయన లేచి నిలబడి నిశ్చయముగా యెహోవా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి స్తోత్రం నాయనని చెప్పి వెళ్ళాలి. ఆయన ఆవేశంతో ఏం చేశాడు? ఒక మొక్కుబడి చేసేసాడు. కానీ దాన్ని తీర్చగలిగాడా? చెప్పండి, తీర్చగలిగాడా? తీర్చలేదు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చాలామంది రోజున వ్యర్థమైన కపటమైన ప్రమాణం అంటే లేదా తీర్మానాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి చేస్తే మాత్రము ఆయన సన్నిధిలో చేయగలిగితే చెయ్యి, లేదంటే ప్రభు నిన్ను అడగలా. అనవసరమైనవి తీసుకొని వచ్చి అడగకముందే ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి, ఏం చేస్తారు? అనవసరమైన ప్రమాణాలు చేస్తుంటారు. ఒకరోజు ఒక అక్క కూడా అట్లాగే ప్రమాణం చేసింది, ఇక నుంచి నేను మాంసం చేపలేం తిన్నాను. మరలా వెంటనే కొన్ని రోజులకి ఏమైపోయింది? ప్రభు అందులో తినమ్మా, శుభ్రంగా తిను, నీకు ఎంత కావాలో తిన్నా, బలంగా ఉండు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు అప్పగించిన పని జాగ్రత్తగా చేసుకో చెప్పాడు. కానీ తినద్దు మాదంటే మా నసీం అనుకోవాలి, అది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డల వ్యర్థమైన ప్రమాణాలు ఏది కూడా మనం చేయకూడదు. ఇక మూడోది చెప్పినైనా నిర్దోషమైన చేతులు. అంటే నీ చేతులతో ఏం చేస్తాము? క్రియ చేస్తాం. నీ పనులన్నీ కూడా పవిత్రంగా ఉండినట్లుగా, పరిశుద్ధంగా ఉన్నట్లుగా నీ చేతులు ఎప్పుడు దోషం అనేది నీ చేతుల్లో కనబడకూడదు. అంటే దేవుని బిడ్డ ఒక్క మాటలో చెప్పాలంటే నీ క్రియలన్నీ ఎలా ఉండాలంటే నీ చేతితో నువ్వు చేయబోయే ప్రతి క్రియ పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషమైనవిగా ఉండాలి. అప్పుడే ఆయన సన్నిధిలో నిలవబడతాం. నాలుగవదిగా అంతేదాకా మనం చెప్పుకున్నాం కదా, హృదయము. యెహోషువ ప్రశస్తమైన వస్త్రం, మలిన వస్త్రం తొలగిపోయి, వస్త్రం అంటే హృదయం. నీ హృదయం ఎలా ఉండాలంటే శుద్ధమైనదిగా ఉంటే, 4 కార్యాలు ఉంటే దేవుని బిడ్డలారా నువ్వు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుతావు. ఏంటది? 1, వ్యర్థమైన వాటి మీద మనస్సును ఉంచకూడదు. 2, కపటమైన ప్రమాణాలు చేయకూడదు. 3, నిర్దోషమైన చేతులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. 4, శుద్ధ హృదయం ఉంటేనే ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలవడానికి అర్హత, యోగ్యత కలిగి ఆయన సన్నిధిలో నిలిచి 4 రకములైన భాగ్యాలు పొందుతాం. ఆ భాగ్యాలు ఏంటి? 1, ఆయన సన్నిధిలో నిలిస్తే సంపూర్ణమైన సంతోషము. 2, ఘనత. 3, మహిమ. 4, మన విరోధైన అపవాదితో పోరాడడానికి కావలసిన యుద్ధ ఉపకరణాలన్నీ ఆయన సన్నిధిలో ఉంటాయి. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నిశ్చయముగా నీకు ఇచ్చుదునుగాక. అట్టి భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయనట్లుగా స్తోత్రములు చెల్లిస్తాం.